కుడి కాలువను అధికారులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ కేంద్రంలోని కుడి కాలువను అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు. కుడి కాలువకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా నారాయణపూర్ ట్యాంక్ నుంచి స్తంభంపల్లి వరకు కుడి కాలువ నిర్మాణం పనులను గత కాంగ్రెస్ పాలనలోనే 90% పూర్తయిందని గుర్తుచేశారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి 10 సంవత్సరాలలో కనీసం తట్టెడు మట్టి తీయకుండా భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా చొప్పదండి నియోజకవర్గం ప్రజలకు రైతులకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. ఈ కుడికాలువ నిర్మాణం పూర్తయితే గంగాధర రోడ్డవతల గ్రామాలతో పాటు బోయినపల్లి మండలంలోని స్తంభంపల్లి చెరువు నింపుకుని వేములవాడ గుడి చెరువు నింపుకుని చొప్పదండి వేములవాడ నియోజకవర్గాలు సస్యశ్యామలమవుతాయని తెలిపారు. ఇప్పుడు ఈ మిగతా స్టేట్లకి నో అడ్మిన్ అప్రూవల్ అవసరం లేదు, డైరెక్ట్ చేసేస్తారు. నారాయణపూర్ ట్యాంక్ నుంచి ఒక 19 కిలోమీటర్స్ ఒక రైట్ కెనాల్ రన్ అవుతుంది. ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది రోడ్ క్రాసింగ్ తర్వాత అన్ని ఇల్లులు ఉన్నాయనేసి ఇక్కడ పబ్లిక్ ఎక్కువ మూవ్మెంట్ ఉంటుందనేసి ఇక్కడ మనం ఏం చేసాము అంటే కెనాల్ తవ్వకుండా అండర్ గ్రౌండ్ ఒక ప్యాసేజ్ లాగా డిజైన్ చేసి పెట్టేసి దానిపైన మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రోడ్ మూమెంట్ వెహికల్ మూమెంట్ అన్నీ ఉంటాయి. అది ఒక ప్రపోజల్ మనం పెట్టాము. అది గవర్నమెంట్కి వెళ్ళినాక కొన్ని రిమార్క్స్ అటెండ్ అయ్యాము. ఆల్మోస్ట్ మనకి 1 మంత్లో అది అప్రూవల్ కూడా వస్తుంది. వచ్చినాక ఈ వర్క్ మనము టేకప్ చేస్తాము. జస్ట్ ఏంటి అని అంటే ఒక ట్రఫ్ లాగా పైపులు కాకుండా బాక్స్ కల్వర్ట్ లాగా అండర్ గ్రౌండ్ వేసేసి పైనుంచి మళ్ళీ మట్టి నింపేసి యాజ్ ఇట్ ఈజ్గా రోడ్డు మన కింద ఏమి జరుగుతుందో ఏమి తెలియదు. సేఫ్టీ కోసం అనేసి ఇది ఒకటి మనం ప్రపోజ్ చేసాము. 1 మంత్లో మనకు అడ్మిన్ అప్రూవల్ వచ్చినాక టెండర్ కూడా పిలిచి ఈ వర్క్ మోస్ట్ ప్రాబబ్లీ 3-4 మంత్స్లో మనము కంప్లీట్ చేద్దామనేసి అనుకుంటున్నాం. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా నారాయణపూర్ ట్యాంక్ నుంచి స్తంభంపల్లి వరకు రైట్ మెయిన్ కెనాల్ కుడి కాలువ నిర్మాణం గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దాదాపు 90% పైగా పూర్తయింది. 2012 కంటే ముందే 90% పైగా ఈ పనులు పూర్తయినాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా ఈ 90% పనులను కనీసం ఒక తట్టెడు మట్టి తీయకుండా ల్యాండ్ అక్విజిషన్ నిధులు ₹1 కూడా చెల్లించకుండా చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు ఇక్కడి రైతాంగానికి అన్యాయం చేస్తూ ఇప్పుడు కుడి కాలువ పూర్తయితే గంగాధర మండలంలో నుంచి రోడ్డు యువతల గ్రామాలన్నీ కూడా అదేవిధంగా బోయినపల్లి మండలంలో కంప్లీట్గా అన్ని గ్రామాలు స్తంభంపల్లి చెరువును నింపుకొని అటు తర్వాత వేములవాడ నియోజకవర్గంలోని గుడి చెరువు నుండి ఇటు చొప్పదండి నియోజకవర్గంతో పాటు పక్కనున్న వేములవాడ నియోజకవర్గం కూడా సస్యశ్యామలమవుతుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ కెనాల్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేను ఎమ్మెల్యే అయినాక గత సంవత్సరం 23.5 కోట్లు నారాయణపూర్ ట్యాంక్ సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ విడుదల చేసినాం. 3-4 రోజుల కిందట మరో 20 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ నిధులు విడుదల చేసి ఈ రైట్ మెయిన్ కెనాల్ అదేవిధంగా నారాయణపూర్ బండ్కి సంబంధించి స్ట్రెంగ్తనింగ్ పనులు మొదలు పెడదామంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు శిఖండి రాజకీయాలు చేస్తున్నారు. 10 సంవత్సరాలలో వాళ్ళు కనీసం ఒక 10 పైసల పని చేయలే. అప్పుడు 10 సంవత్సరాలు అడ్డుపడ్డారు. మళ్ళీ మేము చేస్తామంటే
ఈ రైతుల నోట్ల మట్టి కొడుతున్నారు. పాపం తగిలిపోతారు బీఆర్ఎస్ నాయకులు. రాజకీయాలు శాశ్వతంగా ఉండయి, ఎమ్మెల్యేలు అంటే శాశ్వతంగా ఉండరు. చొప్పదండి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు ఇక్కడి రైతాంగానికి అన్యాయం కానివ్వను. ఖచ్చితంగా ఈ కుడి కాలువ నిర్మాణం పూర్తి చేసి బాధ్యత తీసుకొని నేను ఎన్నికల్లో చెప్పినట్టు చొప్పదండి నియోజకవర్గంలో రైతులందరి పాదాలు కడుగుతానని చెప్పిన ఆ మాటకు కట్టుబడి ఉండి ఖచ్చితంగా ఈ కుడి కాలువ నిర్మాణం త్వరలో పూర్తి చేస్తాం. దానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్కు జగిత్యాల సి గారు, సుమతిదేవి గారు ఇప్పటికే ప్రపోజల్స్ పంపి ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా ఫాలోఅప్ చేసి 2-3 నెలల్లో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఈ కుడి కాలువ నిర్మాణం పూర్తి చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. ఇంకొక ప్రధాన సమస్య నారాయణపూర్లో ఇప్పటికే చాలా మటుకు మేము ముంపుకు సంబంధించి వాళ్ళకి పరిహారం చెల్లించబోతున్నాం. ఇంకా ఎవరైనా ఇబ్బందులు ఉంటే నిజం కూడా ముంపుకు గురైతే దశల వారీగా తీసుకుందామని నేను గతంలో చెప్పినా మళ్ళీ తీసుకుంటాను. ఎందుకంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు. నారాయణపూర్లో కూడా ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయని వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటాను. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తీవ్ర అన్యాయం చేసింది. ఆ ఊరు నుంచి ఒక ఎమ్మెల్యే అయినా కూడా కనీసం ఆ ఊరిని పట్టించుకోలేదు. ఇలా అమ్మకి అన్నం పెట్టినోడట చిన్నమ్మకి బంగారు గాజులు కొనిస్తానట. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ఏమీ చేయలేని వ్యక్తులు ఇలా వాళ్ళ పాపం నిజం కూడా ఇబ్బంది పడి వాళ్ళ ఒక మొసలి కన్నీరు గారుస్తుండ్రు. ఇలా ఎవరికి మొసలి కన్నీరు నారాయణపూర్ ప్రజలకు అవసరం లేదు. నారాయణపూర్ వాళ్ళందరినీ కూడా మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. ఖచ్చితంగా దశల వారీగా వాళ్ళకు న్యాయం చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్తున్నా. కుడి కాలువ నిర్మాణం పూర్తి చేసి ఈ చొప్పదండి నియోజకవర్గంలో శాశ్వతంగా సాగునీటి సౌకర్యానికి ఫుల్ స్టాప్ పెడతా అని చెప్పి మీ అందరికీ చెప్తాను.